మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కొనసాగాలి 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 జిందాబాద్ 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 జిందాబాద్. విదేశీ విద్యా పథకానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి పేరు పెడుతున్నట్లు మన రాష్ట్ర మైనారిటీ యొక్క మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారు తెలియచేయడం మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆ యొక్క పథకానికి అబ్దుల్ కలాం గారి పేరు పెట్టడాన్ని పూర్తిగా స్వాగతిస్తూ ఈరోజు ఆదిత్య కళాశాల వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో నేను ముఖ్య అతిథిగా పాల్గొని మరి అబ్దుల్ కలాం గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. మరి అబ్దుల్ కలాం గారు చేసినటువంటి సేవలు ఎన్నో ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఆయన సేవల్ని కొనియాడాలి, ఆయన యొక్క మార్గంలో నడవాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ రాజమండ్రిలో రాష్ట్రంలోనే మొట్టమొదటి అబ్దుల్ కలాం విగ్రహాన్ని నెలకొల్పే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు భగవంతునికి అలాగే ఆ యొక్క మహనీయునికి ఎప్పుడూ కూడా నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్ యూ. ప్రభుత్వాలు ఏదైనా పథకాలు ప్రవేశపెట్టినప్పుడు ఆ పథకాలకు నామకరణం చేయవలసి వస్తే అలనాటి దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయుల పేర్లు పెట్టినట్లయితే కనీసం వారైనా స్మరించుకుంటారు. ఆ సందర్భంగానైనా మనం వారిని స్మరించుకునే అవకాశం కలుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో నాయకులు వారి వారి పేర్లతో పథకాలు పెట్టుకుంటున్నారు. అటువంటి సందర్భంలో మరి మన మహనీయుడు నేటి తరంకి స్ఫూర్తిదాయకంగా నిలిచే రాజకీయవేత్త అబ్దుల్ కలాం గారి పేరు విదేశీ విద్యకు పెట్టడం అనేది చాలా ఆనందదాయకం. దీన్ని విద్యార్థులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒక రకంగా మన విద్యార్థులు వెనకబడిన విద్యార్థులు కూడా విదేశాల్లో చదువుకోవాలనేది అబ్దుల్ కలాం గారి ఆకాంక్ష. మరి ఇవాళ ఆయన ఆకాంక్ష నెరవేరినట్టు అయింది. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ వెనకబడిన విద్యార్థులు 15 లక్షలు 20 లక్షల సంవత్సరాన్ని ఫీజు చెల్లించి చదువుకోలేరు. అటువంటి వారికి విదేశీ విద్య ఉపయోగపడుతుంది. అది ఉపయోగపడాలని అబ్దుల్ కలాం గారి పేరు మీద పెట్టిన ఈ విద్యా పథకం పేరు మారకుండా చిరకాలం ఉండాలని విద్యార్థులందరూ దాన్ని వినియోగించుకోవాలని మనసారా కోరుకుంటూ అబ్దుల్ కలాం గారికి నివాళి అర్పిస్తున్నా. ఈనాడు అబ్దుల్ కలాం గారు ఇక్కడ ఎంతో కృషి చేసి పేపర్లు అమ్ముకునే స్థితిలో నుంచి అక్కడికి వెళ్ళి యూనివర్సిటీకి పేరు పెట్టించుకునేంత వరకు వచ్చిందంటే ఆయన వల్ల మనం ఎంత గర్వపడాలి. అసలు మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఆయన మనల్ని ఎంతో ఆయన్ని మనం ఎంతో స్ఫూర్తి తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్గా పెట్టుకొని మనం ఎంతో పైకి ఎదగాలని మా స్టూడెంట్స్ అందరి తరపున చెప్తున్నాను. కొనసాగాలి 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 జిందాబాద్ 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 కొనసాగాలి జిందాబాద్ జిందాబాద్